ప్రైజ్ ది లార్డ్. ఈరోజు లూకాస్ వార్త 17 అధ్యాయము 20-21 చదువుకుందాం. లూక్స్ గాస్పుల్ 17th చాప్టర్ 20 and 21st వర్సెస్. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చాను. క్రైస్తవురాలు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది. అనేక రకాలైన అనుభవాలు, కృపావతితో, తర్వాత 9 పిల్లలతో వాళ్ళు వెళ్తూ ఉన్నారు. తర్వాత సుందర భవనము అనే సంఘమునకు వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ వివేకి, భక్తి, ప్రేమ వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు రకరకాల ప్రశ్నలు కూడా వాళ్ళని అడుగుతున్నట్లు మనము చూస్తున్నాము. ఆ పిల్లలు చాలా కరెక్ట్ జవాబులు చెప్తున్నారు. కాబట్టి మనకు కూడా దేవుడెవరు, పరిశుద్ధాత్మ దేవుడెవరు, తర్వాత దేవుడు మనకి రక్షణ కొరకు ఏం సిద్ధపరిచాడు, ఆ విషయాలు వేరే వాళ్ళు అడిగినప్పుడు మనం కూడా సమాధానము చెప్పగలిగిన వారమై ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రశ్నించే రోజులు. అనేక మంది మన విశ్వాసాన్ని పరీక్షిస్తారు, మన నిరీక్షణని ప్రశ్నిస్తారు. లేకపోతే సైతానే కొన్నిసార్లు మనల్ని కురుంగుదల గుండా తీసుకెళ్ళినప్పుడు మనం కూడా చాలాసార్లు వీటి గురించి మళ్ళీ తడబడతా ఉంటాము. కాబట్టి వాక్యములో ఏం చెప్తుందో అది మనము తెలుసుకొని ఉండుటే మనకు మంచిది. అంతేకాకుండా మనము టైం దొరికినప్పుడంతా కూడా ఈ రక్షణ గురించి, దేవుని గురించిన విషయాలు మననం చేసుకుంటూ ఉండాలి. జ్ఞాపకం చేసుకొని ఈ ప్రశ్నకి ఈ సమాధానము అవును ఇలా ఇచ్చాడు అన్న సంగతి చేస్తూ ఉంటుంటే అది మన హృదయాలకు కూడా ఒక మంచి ఆదరణకరంగా, ఎంకరేజింగ్గా ఉంటుంది. ఈ పిల్లల్ని వాళ్ళు వివేకి కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతూ ఉంది కదా. రెండో అబ్బాయిని ప్రశ్నలు అడుగుతూ ఉంది. ఏమని అడుగుతూ ఉంది? మానవుడెవరు, తర్వాత దేవుడు ఎందుకు పాపులను రక్షించాలని కోరుకున్నాడు, ఎవరు రక్షణ పొందగలరు, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు జవాబు చెప్తా ఉన్నాడు. ఇంకో ప్రశ్న అడుగుతాడు. అదేంటంటే, వాట్ ఈస్ హెవెన్? పరలోకం అంటే ఏంటి? పరలోకం అంటే ఏంటి అంటే ఈ లోకస్తులను అడిగితే వాళ్ళు అక్కడంతా కూడా అక్కడ అమృతం ఉంటుందంట. మన దేశ ఆచారాల ప్రకారం అయితే, మన దేశాలు నమ్మే ఫెయిత్ ప్రకారం అది ఉంటుంది. తర్వాత అక్కడ రంభ, ఉర్వశి, ఇంకెవరో తిలోత్తమ, మేనక వీళ్ళందరూ కూడా డాన్సులు వేస్తూ ఉంటారంట. ఇంకా బాగా సురాపానం అంటారు. సురాపానం అంటే కళ్ళు, సారాయిలు అవన్నీ కూడా తాగుతూ ఉంటారు. ఇంకా అవన్నీ కూడా అట్లాంటి ఏదో చెప్తూ ఉంటారు. అక్కడంతా కూడా వాటిల్ని అవి ఉంటాయి. అంటే ఇక్కడ ఎంటర్టైన్మెంటే, అక్కడ కూడా ఇదే రకమైన ఎంటర్టైన్మెంట్. ఎక్కడెట్లయితే సినిమాలు, మూవీస్, డ్రామాలు, డాన్సులు, సెలబ్రేషన్స్, ఎంటర్టైన్మెంట్ ఉందో అక్కడ కూడా అదే ఉంటుంది అన్న భావనలోనే ఉంటారు. అయితే ఈ అబ్బాయిని అడిగినప్పుడు వాట్ ఈస్ హెవెన్ అన్నప్పుడు అబ్బాయి ఒక సూటైన చిన్న జవాబు చెప్తాడు. అది దేవుడు ఉండే చోటు అంటాడు అనమాట. అది దేవుడు ఉండే చోటు అంటే దేవుడు ఉండే స్థలము. వేర్ గాడ్ ఈజ్ దేర్, దట్ ఈస్ హెవెన్ అని చెప్తా ఉంటాడు. ఇట్లాగా ఒక సూటైన జవాబు చెప్తాడు. ఇక్కడ లూకాసు వార్తలో మనం అదే చూస్తున్నాం కదా. దేవుని రాజ్యాన్ని గురించి, లేకపోతే దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది, ఇలాంటి ప్రశ్నలన్నిటిని కూడా వీళ్ళు అడుగుతూ ఉంటారనమాట. ఎందుకంటే శిష్యులకి వాళ్ళు తరతరాలుగా వేరే వాళ్ళ చేత, శత్రువుల చేత అణిచివేయబడతా ఉన్నారు. మొదటి నుంచి ఫామ్ అయినప్పటి నుంచి కూడా అప్పుడు ఐగుప్తుకి తరలించబడి అక్కడ వాళ్ళు బాధలు పెట్టారు. వచ్చిన తర్వాత చుట్టూన్న అమోరీలు, ఇంకా వీళ్ళందరూ మోయాబీలు, ఫిలిస్తీన్లు, వీళ్ళందరూ కూడా అనేక రకాల బాధలు పెడతా ఉన్నారు. వీళ్ళ తరం అయిపోయిన తర్వాత ఈ బబులోను వాళ్ళు మొదలుపెట్టారు. అష్షూరీయులు, ఇశ్రాయేలీని అష్షూరీయులు ఎంతో, సిరియా వాళ్ళు ఎంతో బాధలు గుండా తీసుకొని వెళ్ళారు. ఈ బబులోను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పారసీక దేశపు రాజులు పరిపాలించారు. తర్వాత గ్రీకు రాజులు పరిపాలించారు. వీళ్ళ తర్వాత రోమా వాళ్ళు పరిపాలించారు. అలాగే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పరిపాలిస్తూనే ఉన్నారు. ఎప్పుడు మాకు విడుదల, ఎప్పుడు దేవుని రాజ్యం వస్తుంది అంటే, దేవుని రాజ్యం అంటే దేవుడు ఈ లోకానికి వచ్చి ఈ శత్రువుల్ని, రోమీల్ని వీళ్ళందరినీ చంపేసి వీళ్ళకి అధికారం ఇవ్వాలి అని వాళ్ళ ఆశ, చిరకాల వాంఛ. మాకు ఒక స్వాతంత్రంతో మేము మంచిగా బతకాలి అని యేసు ప్రభు రాగానే యేసు ప్రభుని కూడా అడుగుతున్నారు, దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని అడిగితే పరిసయ్యులు అడుగుతున్నారంటే, పరిసయ్యులకి వాక్యం మీద చాలా పట్టుంది. వాక్యం ప్రకారం వాళ్ళు చేస్తూ ఉన్నామని వాళ్ళు చాలా అతిశయిస్తూ ఉంటారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఆయన
ఆయనే దేవుని రాజ్యము. ఆయన ఎక్కడుంటే అదే పరలోక రాజ్యము. ఆయన ఎక్కడుంటే అదే దేవుని రాజ్యం. ఎందుకంటే ఆయనే దేవుడు కాబట్టి. ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు. ఎందుకనగా దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అని అంటున్నాడు. దేవుని కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ యూ అని దేవుడు చెప్తున్నాడు అనమాట. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉంది అంటే వాళ్ళకి అసలుకి అది అర్థం కావటం లేదు. యేసుప్రభువే ఉన్నాడు కదా, ఆయనే రాజుల రాజు, దేవుడికి దేవుడు, ఆయనే ప్రభువులకు ప్రభువు, ఆయనే నిజమైన దేవుడు కాబట్టి ఆయన ఉంటే ఇంక అదే మాకు దేవుని రాజ్యము, ఆయనలో దేవుని రాజ్యంలో ఆల్రెడీ మేము ఉన్నాము అన్న సంగతిని వాళ్ళు అర్థము చేసుకోలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే అడుగుతూ ఉన్నారనమాట. అందుకని యేసయ్య అలాంటి జవాబు చెప్పాడు. ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉంది అంటే ఐఆమ్ దేర్ అని చెప్తా ఉన్నాడు. ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. వాళ్ళు నమ్మేంత ఏంది నమ్మగలరో అంతవరకు దేవుడు చెప్తున్నాడు అనమాట. నమ్మలేని విషయాలు దేవుడు అక్కడ వాళ్ళకి చెప్పలేకపోతున్నాడు. కాబట్టి దేవుణ్ణి హృదయంలో స్వీకరించినప్పటి నుంచే మనం ఈ పరలోక రాజ్యంలో ఇంకా ఎంటర్ అయిపోయినట్లే. పరలోక రాజ్యానికి తగిన పనులే చేసుకుంటే పరలోక రాజ్యానికి తగినట్టుగా జీవిస్తా ఎప్పుడైతే రక్షణ మారుమనసు పొంది యేసుప్రభు నా హృదయంలోనికి రా అని పిలిచామో యేసుప్రభు మనలో ఉన్నాడు, మనతోనే ఉంటాడు, మనతో కూడా ఉంటాడు. కాబట్టి ఈ పరలోక రాజ్యాన్ని మనము అనుభవించాలి. దేవుని రాజ్యాన్ని మనము అనుభవించాలి. దేవుని రాజ్యము నీతియు సమాధానంనై ఉన్నది కాబట్టి అదంతా కూడా అనుభవించాలి. తర్వాత ఫిజికల్గా మనము దేవుని ప్రజెన్స్లో తర్వాత ఉంటాము. కాబట్టి ఈ అబ్బాయి ఒక మాటలో చెప్పేస్తాడు వాట్ ఈస్ హెవెన్ అనగానే దేవుడు ఉండే చోటు అంటాడు. తర్వాత ఇంకో ప్రశ్న అడుగుతాడు, మరి నరకం అనగా ఎట్టిది అని అంటాడు. అంటే వాట్ ఈస్ హెల్ అని చెప్పినప్పుడు మామూలుగా మనము నరకం అంటే అగ్నిగుండము, తర్వాత అక్కడ అగ్ని ఆరదు, పురుగు చాపదు, నిరంతరము మండుతూ ఉంటుంది, అది చీకటి, అవన్నీ కూడా మనకి నరకానికి ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి కదా. ఈ అబ్బాయి ఏం చెప్పాడంటే సైతాన్ ఎక్కడ ఉంటే అది నరకం అని చెప్తాడనమాట. మత్తయి సువార్తలో మనకి దేవుడు ఒక 25వ అధ్యాయంలో దేవుడు కొన్ని ఉపమానాలు చెప్తా ఉంటాడు. ఉపమానాలు చెప్తా ఈ నరకం గురించి, అది నరకం ఎవరి కోసం చేశారు, ఎందుకు ఉంది అని అన్నప్పుడు ఈ 41 వర్సుల్లో 25:41 25:41 అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండువారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అపవాది అపవాది అంటే ఇక్కడ కింద నెంబర్ వేసి సాతాను అని రాశారు కదా. కాబట్టి నరకము అంటే సాతాను ఉండే స్థలము. సాతాను సతానికి ఇంకా దూతలు కూడా ఉన్నారని ఇక్కడ మనకి అర్థమవుతుంది. అంటే సైతాన్ ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు, అలోన్గా లేడు. సాతాన్ని సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుణ్ణి సపోర్ట్ చేసేవాళ్ళు ఎలా ఉన్నారో, దేవుని కొరకు జీవించే వాళ్ళు ఎలా ఉన్నారో, సాతాను వశంలో ఉండి సాతాను కార్యాలు చేసేవాళ్ళు కూడా ఆ రోజుల నుంచి సాతాను ఎప్పుడైతే సాతాను పడద్రోయబడినప్పుడు వాడు దూతలు కూడా పైనుంచి పడద్రోయబడ్డాడు. కాబట్టి వాళ్ళు చేసే దుర్మార్గపు చర్యలన్నీ కూడా ఈ లోకంలో పాపంలాగా విస్తరిస్తూ ఉన్నాయి. కాబట్టి సాతాను ఉండే స్థలము, అపవాది ఉండే స్థలము. నరకంలో ఎంత భయంకరమైన స్థలం అంటే దేవునితో ఎటర్నల్ సెపరేషన్, దేవునితో పాటు దేవునితో ఇంకెప్పటికీ సంబంధ బాంధవ్యాలు లేని ప్రదేశము. నరకంలో అగ్ని గురించి మనము ఎంత భయపడతా ఉంటాము. నరకంలో అగ్ని ఆరదు, అక్కడ భయంకరమైన బాధ, ఏడుపు, పండ్లు కొరుకుట అవన్నీ ఉండి పొగ లేస్తూ ఉంటుంది, బాటంలెస్గా ఉంటుంది. ఎంతో భయంకరమైన అది స్థలము. ఆ భయంకరమైన ఆ బాధ, అది బాధే కాకుండా సైతాన్ ఉంటాడు. ఇక్కడ ఈ లోకంలో సైతాన్ ఉన్నాడు, తర్వాత యేసుప్రభు ఉన్నాడు. దేవుని శక్తి ఉంది, సాతాన్ యొక్క శక్తి ఉంది. సైతాన్ దూతలు ఉన్నారు, దేవుని దూతలు మనకు పరిచర్య చేయడానికి ఉన్నారు. నూతన పురుషుడు ఉన్నాడు, ప్రాచీన పురుషుడు ఉన్నాడు. అలా ఇద్దరు ఉంటేనే దేవుని సహాయంతో ఒక్క స్టెప్ మనం ముందుకు వేసుకుంటా వెళ్ళగలుగుతున్నాము. అయినా సైతానికి మనం చాలాసార్లు లొంగిపోతున్నాము, సైతాన్ చేత బాధపరచబడుతున్నాము. అలాంటప్పుడు అసలుకి దేవుని ప్రజెన్సే లేకుండా నరకంలో సైతాను దూతలు వాళ్ళు అప్పుడు ఏం మారుమనసు పొందలేరు. అక్కడ ఈ నరకంలో వాళ్ళు ఉండే ప్రదేశం ఎంతో భయంకరమైన ప్రదేశము. దానిలోకి ఎవ్వరూ వెళ్ళకూడదని మనము ప్రార్థించాలి, చాలా ప్రార్థించాలి. ప్రభా, ఏ ఒక్కళ్ళు కూడా ఈ నరకంలోకి వెళ్ళకూడదు ప్రభా, ఎందుకంటే అది నీవు లేని చోటు, నీవు లేని చోటు, అపవాది ఉన్న చోటు అని మనము ప్రార్థన భారంతో ఉండాలి. కాబట్టి ఈ అబ్బాయి చెప్తాడు, ఇది
నరకం అంటే ఏంటంటే సైతాన్ ఉండే స్థలమే, సైతాన్ కోసమే అది సిద్ధపరిచింది అని చెప్తాడు. తర్వాత అబ్బాయిని ఒక పర్సనల్ క్వశ్చన్స్ కూడా వేస్తాడు. మనకు కూడా బీబీఎస్లో మనము ఇవి చూసినప్పుడు మనకి కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ కూడా ఇవ్వబడతాయి కదా పిల్లలకి. క్వశ్చన్ ఆన్సర్స్ రాయమంటాం. క్వశ్చన్ ఆన్సర్స్ వాళ్ళు రాస్తా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి చివరిలో నువ్వు నమ్మావా, ఆ ప్రశ్నలు అయిపోయిన తర్వాత నువ్వు నమ్ముతున్నావా ప్రభుని, ఇట్లాంటి ప్రశ్నలన్నీ కూడా మనము ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాం. అట్లాగే ఇక్కడ పర్సనల్ ప్రశ్న ఒకటి వేయబడింది అనమాట. అదేంటంటే, వై డూ యూ వాంట్ టు గో టు హెవెన్? పరలోకానికి వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నావు, ఎందుకు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావు అన్నప్పుడు అబ్బాయి కూడా ఒక 2-3 జవాబులు చెప్తాడు. మనల్ని కూడా ఒకసారి ప్రశ్న వేసుకుందాం, పరలోకానికి వెళ్దాము అని అనుకుంటున్నాం కదా, ఎందుకని? మామూలుగా అయితే ఈ నరక బాధ తప్పించుకోవాలంటే, ఈ సైతాన్ బాధ తప్పించుకోవాలంటే పరలోకంలో ఉండాలి. ఎందుకంటే నరక శిక్ష ఉంది అక్కడ, అది భయంకరమైన ప్రదేశం అని ఇప్పుడు అనుకున్నాం కదా, నరకం అంటే హెల్ ఫైర్. కాబట్టి దాన్ని తప్పించుకోవాలంటే పరలోకానికి వెళ్ళాలని అనుకుంటున్నాము. కానీ ఈ చిన్న బాలుడు చెప్పిన జవాబు ఫస్ట్ది ఏంటంటే, మొదటిదిగా నేను దేవుని సన్నిధిలో ఉండాలి అనుకుంటున్నాను. దేవుని సన్నిధిలో ఉండుటకు, ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి, దేవుడు ఉంటాడు. దేవుడున్న చోట మనం ఉంటామంటే అది ఎంత భాగ్యకరమైన సంగతులు. నాకు కూడా పరలోకం అంటే అబ్బా, పాపం అనేది ఉండదు కదా, పాపపు తలంపులు కానీ, పాపపు యోచనలు, పాపపు అట్రాక్షన్స్, లేకపోతే పాపం చేయాలనే కోరిక, పాపం చేసే స్వభావము, ఇది లేని ప్రదేశం కదా అని చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో క్రైస్తవులుగా, నిజమైన విశ్వాసులుగా మనము అనుక్షణము సైతాన్తో, సైతాన్ తలంపులతో, దేవుని తలంపులతో పోరాడుతూ ఉంటాం. సైతాను బలంగా లాగుతూ ఉంటుంది, ఏదో ఒకటి గుర్తు చేస్తాడు. గుర్తు చేసి దేని గురించో బాధపడమంటాడు, లేకపోతే వాళ్ళు నిన్ను అట్లా అన్నారు కదా, నువ్వు ఇట్లా చెయ్యి, ఎప్పుడు ఇట్లాంటివే మనకి తలల్లో దూరుస్తూ ఉంటాడు. అందుకనే చాలామంది ముఖాల్లో చాలా సంతోషం కనపడదు. ఎందుకంటే ఇప్పుడు ఏదో అన్నారు, ఏదో ఇంకా ఏదో ఒకటోనో అనారోగ్యము, లేకపోతే ఇంకేదో కంపేర్ చేసుకొని ఇతరులతో పోల్చుకొని, నా జీవితం అలా ఉంది, వాళ్ళందరూ బాగున్నారు కదా, వాళ్ళకి ఏం కష్టాలు లేవు, ఇట్లాంటి సాతాను మనల్ని పెట్టి ఎలాగో మనల్ని దుఃఖపరచాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి సాతాను ప్రజెన్స్ లేని ప్రదేశము, అది ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఈ అబ్బాయి చక్కటి జవాబు చెప్పాడు. నేను దేవుని సన్నిధిలో ఉండాలని అనుకుంటున్నాను, దేవుని సన్నిధిలో ఉండటానికి నేను పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాను అంటాడు. కాబట్టి మన హృదయాల్లో కూడా అలాంటి కోరిక ఉండాలి, కోరిక ఉండాలి. హృదయాంతరంగాల్లో మనకి ప్రభా నీ సన్నిధిలో ఉండాలి. ఈ ఈ లోకం నుంచే మనకు ఆ కోరిక ఉండాలి. అది ఎప్పుడో చనిపోయిన తర్వాత, ముసలోళ్ళు అయిన తర్వాత జపం చేసుకుంటా అట్లా కాదు, కానీ ఈ ప్రభుతో ఉండాలి, నేను ప్రభుతో ఉండాలి. ఐ షుడ్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క సన్నిధిని, నేను రోడ్డు మీద నడిచినా, ఒంటరిగా ఉన్నా, లేకపోతే ఇంకా అందరితో ఉన్నా, చర్చిలో ఉన్నా, బయట ఉన్నా, ఎలాంటి ప్లేస్లో ఉన్నా కూడా దేవుని సన్నిధిని అనుభవించాలన్న ఆశ ఉండాలి. ప్రకటన 22:4లో ఏమని రాశారు అక్కడ, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళయందు ఉండును. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయుచు అంటే, ఇప్పుడు ఈ లోకంలో చాలాసార్లు మనం కూడా, మీరు ప్రార్థన చేస్తారో లేదో, నేను చేస్తూ ఉండొచ్చేమో, నేను కూడా చేస్తూ ఉంటాను, ఏసే ఒక్కసారి కనపడితే బాగుండు, ఏసే ఒక్కసారి కనపడితే బాగుండు, కళ్ళలో కానీ దర్శనంలో కానీ, అట్లాంటి ఆశ ఉంటా ఉంటుంది, యేసు ప్రభుని ఒకసారి చూడాలి చూడాలి అని. అయితే అక్కడ మనం డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ యేసు ప్రభుని ఇట్లా మనం ఎలాగ మనం ఒకళ్ళనొకళ్ళు డైరెక్ట్గా చూసుకుంటున్నామో అలాగా చూస్తాము, ఆయన సన్నిధిలో ఉంటాము. రెండో కారణం చెప్పాడు, ఆయన్ని సేవించుటకు, ఆయనను చూచుటకు, ఆయన ప్రేమించుటకు అని చెప్తాడు. కాబట్టి మన కోసము ఈ లోకానికి వచ్చి శిలువ మీద, అప్పుడు ఇంకా సంపూర్తిగా అర్థమవుతుంది యేసుప్రభుని చూసిన తర్వాత మనకి, యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు అంటే మనం ఊరికే మాటలతో మనం చెప్పగలుగుతున్నామేమో, కానీ అప్పుడు దేవుడు హృదయం, మనకి దేవుని పోలి ఉంటాం కాబట్టి అర్థమవుతుంది. అప్పుడు మనం ఎంతో అలా కృతజ్ఞతా భావంతో నిండి పొంగి పొరులుతూ ఉంటాం. కాబట్టి ఆయన సన్నిధిలో ఉంటాను, తర్వాత ఆయన్ని సేవిస్తూ ఉంటాను. ఇంత చిన్న బాలుడు అంత మంచి జవాబు చెప్పాడు. ఆయన్ని సేవించటము అంటే, ఆయన్ని సేవించడం అంటే ఆయనకి ఏదో సపర్యలు చేయటము, ఆయనకి ఏదన్నా ఉపకారాలు చేయటం అది కాదు, కానీ దేవుణ్ణి స్తుతించటము. కాబట్టి సేవించుటకు, ఆయన్ని చూచుటకు, 24 గంటలు ఆయన ముఖాన్ని చూస్తూ ఉంటాము.
తర్వాత ఆయన్ని ప్రేమించుటకు ప్రేమ అధికమవుతూ ఉంటుంది. తండ్రి నా కోసం ఇంత ప్రేమ చూపించావా అని. తర్వాత మూడో కారణం ఏం చెప్తాడంటే పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సంపూర్తిగా అనుభవించుటకు అని చెప్తాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడైన దేవుడు దగ్గర మనం ఉంటాం కాబట్టి, ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పటికి కూడా మన రక్షణ పొందినప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయిన దేవుడు ట్రినిటీ ఆయన వచ్చి మన హృదయంలో ఉన్నప్పటికి కూడా చాలాసార్లు ఆత్మను దుఃఖపెడతా ఉంటాము, ఆత్మని ఆర్పుతా ఉంటాము, ఆత్మను చిన్నబుచ్చుతూ ఉంటాము. ఆత్మని విషయంలో మనం చాలా తప్పులు చేస్తూ ఉంటాం. మనం ఎప్పుడైతే తప్పు చేశాడో మన పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండి ఖిన్నుడైతాడు, దుఃఖపడతాడు, ఆరిపోతూ ఉంటాడు. అయితే అక్కడ పాపము లేని జీవితం కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క సన్నిధిని సంపూర్తిగా మనము ఆత్మతో నిండి ఉండుడి అనే వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. మనం ప్రయత్నిస్తున్నాం కానీ చాలాసార్లు మన హ్యూమన్ వీక్నెసెస్ మూలంగా మనం అంత సంపూర్తి అయిన సహవాసం కలిగి ఉండలేము. అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము నేను సంపూర్తిగా అనుభవిస్తానంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు గురించి కూడా చెప్తున్నాడు. దేవుని సన్నిధిలో, తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఉంటాను, తర్వాత ఆయన్ని ప్రేమిస్తాను, సేవిస్తాను అంటే యేసుప్రభు మన కొరకు చేసిన కార్యాలను బట్టి, తర్వాత పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనము సంపూర్తిగా అనుభవిస్తానని. కాబట్టి మనకు కూడా ఇటువంటి ఆశ కలిగిన వారమై మన జీవితంలో మనం జీవించాలి. అంతేకాకుండా మన పిల్లలకు కూడా అలాగా నేర్పాలి. దేవుని సన్నిధి అది ఎంత సంతోషకరమైందో అలా సాగిపోవటానికి ప్రభు మనకి సహాయం చేయను గాక.